నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బీఆర్ఎస్ పార్టీలో కవిత మేడం సస్పెన్షన్ పై కొత్త చర్చలు అయితే మొదలయ్యాయి. సస్పెన్షన్ తర్వాత మేడం గారు ఏం మాట్లాడతారు, రేపు ఆమె స్పందించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ అడిగి తెలుసుకుందాము మేడం గారిని. సో నమస్కారం మేడం. నమస్తే. ఈరోజు అంటే ఇప్పటి వరకు అయితే కవిత గారి మీద ఈరోజు సస్పెండ్ ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రం మేము బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మా అధినేత కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మా కేసీఆర్ గారి అడుగుజాడలోనే మొదటి నుంచి కూడా, ఉద్యమం నుంచి కూడా, పార్టీ మొదటి నుంచి కూడా మేము ఉన్నాం కాబట్టి పార్టీ మాటే శిరోధార్యం కాబట్టి కేసీఆర్ గారి మాటే, కేసీఆర్ గారితోనే బాట. అంటే ఏంటి మేడం, కవిత గారు కూడా చాలా సార్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ప్రాణం పోసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సడన్ గా సస్పెన్షన్ రావడము, గత కొద్ది కాలంగా ఫ్యామిలీలో కూడా ఈ విధంగా గొడవలు రావడము, సో దీని గురించి ఏమంటారు? కవిత గారి మీద మాకు కూడా ఇప్పటికి కూడా గౌరవం ఉంది. కాకపోతే ఒక కన్నతల్లి లాంటి పార్టీని, అది కూడా ఒక అధినేత కూతురై పార్టీకి నష్టం వాటిల్లే మాటలు మాట్లాడడం, విమర్శలు చేయడం, ఏదైతే సామాజిక తెలంగాణ రాలేదనడం, దయ్యాలున్నాయి అనడం, నిన్న కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనడము, ఇవైతే ఏదైనా కూడా హర్షించదగినవి కాదు. ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే కేసీఆర్ గారి అభిమానులు కానీ, పీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఇంకా కూడా పార్టీకి నష్టం వాటిల్లకుండా ఇంకా కూడా నష్టం అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. గత కొద్ది కాలంగా కవిత గారు కూడా పీఆర్ఎస్ పార్టీ మీద చేసే విమర్శలు కావచ్చు, కేసీఆర్ గారి మీద చేసే విమర్శలు కావచ్చు, కొంచెం ఎందుకు అసలు ఈ విధంగా చేస్తున్నారు కవిత గారు? ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది? కొత్త పార్టీ పెడతారని మొన్నటి వరకు న్యూస్ వైరల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? మరి సస్పెన్షన్ తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఆ మాట కవిత గారు చెప్పాలి. ఎందుకంటే కొత్త పార్టీ పెడతారా, పార్టీలో పోతారా, ఇప్పటికీ మాకు ఏ విషయం తెలియదు. అసలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, నష్టం ఎందుకు కలిగేసిండ్రు, ఇన్ని రోజులు కూడా ఏమీ అర్థం కాలే. నాయకులు, కార్యకర్తలు కూడా ఇన్ని రోజులు అందరు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. మరి ఎవరు మాట్లాడిస్తున్నారు, వెనక ఎవరున్నారు, ఎవరు మరి కవిత గారి భుజం మీద రివాల్వర్ పెట్టి పిలుస్తున్నారు, మాకేం అర్థం కాదు. కవిత గారే చెప్పాలి ఆ మాటలు, మాకెట్లా తెలుస్తుందండి? మొత్తానికైతే మీరు కేసీఆర్ గారి నిర్ణయం పైన కట్టుబడి కట్టుబడి ఉన్నాము. మొదటి నుంచి కూడా 25 ఏళ్ల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా కేసీఆర్ మాటే వేదము. కేసీఆర్ గారు ఎట్లా అంటే అట్లనే మేము పార్టీతోనే, కేసీఆర్ గారితోనే ఉంటాము. ఈ టైంలో ఈ విధంగా జరగడం వల్ల, పార్టీలో చీలికలు రావడం వల్ల కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా? కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పార్టీకి నష్టం వాటిల్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ గారు ఇంకా కూడా ఈ పార్టీలో ఇంకా నష్టం ఇంకా ఎక్కువ జరగొద్దు, ఇప్పటికే జరుగుతున్నది, ఇంకా కూడా దీనికి ఆనకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మరి కవిత గారికి సపోర్ట్ చేసే వర్గం అంతా కూడా ఇప్పుడు కవిత గారి సపోర్ట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మరి ఓట్లు నష్టం వాకిలినట్టే కదా? ఇప్పుడు నష్టమా లాభమా అంటే, ఇప్పుడు ఉండు నష్టమా లేకపోతే పోవుడు నష్టమా, ఉంటే ఏంది అనేది అయితే ఒక కేసీఆర్ గారు ఆలోచించే ఉంటారు కదా. పార్టీకి ఏది కరెక్టో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, దాన్ని మేము కరెక్ట్ సరి అయిందిగా మేము పరిగణిస్తున్నాము. కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం 200%. సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లోని మహిళా విభాగం కూడా కేసీఆర్ గారి నిర్ణయం పైన అయితే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. మరి రేపు ఆమె ఎలా స్పందిస్తుందో కవిత గారు చూడాలి. ప్రెస్ మీట్ లో ఆమె స్పందించిన విధానాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ కార్యకర్తలు మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.